మనం ఈ విధంగా అతన్ని అవమానించాం, ఇక్కడ బాధలు ఇబ్బందులు ఇక్కడితో ఎంతగానో ఇబ్బంది పెట్టాం. కానీ అయినా ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకు ఏమన్నాడట ఆయనకి ఏమి తెలియదు, కానీ ఆయన చెప్తున్నాడు. తండ్రితో ఆయన ప్రాధాయపడి అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, వీళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈ క్షమించడం అంత ఈజీయా? మనం ఎవరైనా క్షమించగలుగుతాం? క్షమించడం మన మాట అంటేనే భరించలేదు. కానీ ఇక్కడ ఈయన క్షమించమని అడుగుతున్నాడు, బాధ భరిస్తూ క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రణాళిక మనం రక్షించామని, మనం కాపాడాలి, మన కొరకు ఎన్నో స్థలంలో అక్కడ సిద్ధపరిచినాడు, అక్కడ తీసుకెళ్తామని ఆయన మనల్ని ఇక్కడికి వచ్చాడు. అయితే క్షమించడం అంత ఈజీ కాదు. క్షమించాలంటే ముందు మనకి ప్రేమ ఉండాలి. ఆయనకి మన మీద ఎంత అపరిమితమైన ప్రేమలతో మనం చూద్దాం. కొరింథీయులు 13వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, ప్రేమ దోషములన్నిటిని కప్పి. ఆ ప్రేమతో ఆయన మనల్ని క్షమించి మన దోషాన్ని కప్పి, ఆ ప్రేమతో ఆయన ప్రేమ ఉన్నందు గురించి ఆయన మనల్ని ఎలా క్షమించగలరు? ఆ ప్రేమ ఉంటేనే మనం ఒకరిని క్షమించగలుగుతాం. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఆయన ప్రేమ ఎలాంటిదంటే క్షణికమైంది కాదు. ఈ క్షణంలో ఉన్నది, తర్వాత పారిపోతుంది. కోపం వచ్చినప్పుడు మనం కోపం వచ్చే పిల్లలు కొట్టేస్తాం, తల్లి తర్వాత మళ్ళీ మనం చేస్తాం. ఆయన ప్రేమ అలాంటిది కాదు. మనం ఎంత పాపులమైనామో తెలుసు. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆ అద్భుతమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ ఆయనకి మన మీద ఉన్నది. కాబట్టి ఆయన ఆ దైవత్వాన్ని ఇడిచి మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ ప్రేమ, అతను క్షమించే గుణం, అతనికి ఉన్న గుణం, అది ఎక్కడి నుంచి ఆయన తండ్రి ద్వారా ఆయనకు వచ్చింది. ఇప్పుడు తండ్రికి మొదట్లోనే తెలుసు ఈయన కుమారుడు ఎంత బాధపడతాడని సరే, అయినా సరే ఆయనకి మన మీద ఉన్న అపరిమితమైన ప్రేమ చెప్పిన ఆయన కుమారుని పంపాడు. ఆ కుమారుడు కూడా ఆయన ఆజ్ఞను శిరసావహించి మన కొరకు శ్రమలు అనుభవించాడు. శ్రమను అనుభవించింది కాకుండా మన కొరకు రక్షణ సిద్ధపడింది కాకుండా ఆయన అనుగ్రహించిన ఆ శ్రమలు మనం చెప్పుకోలేము. అతను క్షమించమని చెప్పడానికి ఉన్నదే అతనిలో ప్రేమ. ఆ ప్రేమ మనం అందరం కలిగి ఉండాలి యాజ్ అ క్రిస్టియన్. మరి ఈ ప్రేమ మరి అంత ఆయన చూపించిన ప్రేమ, ఆ ప్రేమ క్షణికమైనది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంట? శాశ్వత కాలం ఉంటుంది. ఇప్పటి నుంచి మనం చనిపోయే వరకు, మళ్ళీ అక్కడ దేవుని చిత్రం అక్కడికి వెళ్ళే వరకు ఆయన ప్రేమ మనతో ఉంది. ఆ శాశ్వతమైన ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మనల్ని క్షమించగలిగాడు. సరే, ఆ ఎగ్జాంపుల్స్ ఎవరెవరు చూపించారు? ఆ ప్రేమ ఎవరికైతే ఉన్నదో కొంతమందిని మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు బైబిల్ చూసినట్లయితే స్టెఫన్ మాట్లాడాడు. అలాగా, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. డెఫినెట్గా మనకి ఆ ప్రణాళిక మనకు తెలియదు ఆ టైంలో ఆ ప్రజలు కూడా. ఇప్పుడు ఆ స్టెఫన్ ప్రార్థన చేశారు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు క్షమించమని. ఎందుకంటే ఆ ప్రేమ అతను అనుభవం పొందాడు, అనుభవించాడు కాబట్టి. సో అది కేవలం వాళ్ళకి దేవుని పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమను అందరూ తెలుసుకోవాలని, ఆ ప్రేమను అందరూ అనుభవం పొందాలని ఆయన చేసిన ఈ త్యాగం మన కొరకు. మనం కూడా పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యంని స్వతంత్రించుకోవాలని, దేవునితో మనం కలిసి ఉండాలని ఆయన చేసిన ఈ గొప్ప త్యాగం అన్నమాట. ఈ క్షమాపణ, ఆ గుణం మనం కూడా కలిగి ఉండాలి. ఆ గుణం కలిగి ఉండాలంటే ఆ ప్రేమ మనం పొందుకోవాలి. ఆ ప్రేమ మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకొని ఆ క్షమించే గుణం గలవారే మనం కూడా క్షమించి దేవునికి ఇష్టకరమైన బిడ్డగా, దేవునికి మహిమకరమైన రీతిలో మనం కూడా ఉందామని ఈ కొద్ది మాటలు దేవుని మహిమపరిచే విధంగా చెప్పడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మనం కూడా ఆ గుణాన్ని అవలంబించి ఆ మార్గంలో మనం కూడా నడిచి దేవునికి మహిమకరంగా మనం అందరం ఉండాలని మనం చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని మనం చేస్తున్నాం.